హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. ఈరోజు మీకు వైట్ పాస్తా అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా బాగా వచ్చింది. మిల్కీ గ్రేవీ చాలా సూపర్ ఉంటుందండి. మనకు నచ్చితే మనకి ఇంట్రెస్ట్ని బట్టి లాస్ట్లో ఎక్స్ట్రా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఆర్గాన్ వేసుకోవచ్చు. డిఫరెంట్ పాస్తాస్ ఉంటాయండి. నేనైతే వైట్ పాస్తా చేసి చూపించాను. నెక్స్ట్ టైం రెడ్ పాస్తా ఆనియన్స్తో డిఫరెంట్ చేసి చూపిస్తాను. ఈ పాస్తా ఎలా వచ్చింది ఏంటి అంటే చూద్దాం. మీకు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందని నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఫస్ట్ మనము 2 కప్పులు మ్యాక్రోని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి దాన్ని. మనకు 1/2 లీటర్ 2 కప్పులు 1/2 లీటర్ పాలైతే కావాలండి. బాయిల్ అయిపోయాయి, ఉడికిపోయింది. మనం వడగట్టేసుకుందామండి మ్యాక్రోని. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి, అవి విడివిడిగా ఉండడానికి కోసం. మనము 4 ఎండుమిర్చి తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాము చిల్లీ ఫ్లేక్స్ కోసం. పేపర్ కూడా 100 గ్రామ్స్ మైదా, 100 గ్రామ్స్ బటర్ అండి. చీజ్ లాస్ట్లో వేద్దాం. రూ అంటారండి. ఇది తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ వేసేసుకుందామండి. బటర్ వేసుకొని బాగా మెల్టింగ్ కోసం దాన్ని తిప్పుకుందామండి. బటర్ మెల్ట్ అయ్యాక 100 గ్రామ్స్ మైదా అయితే వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. గ్రేవీ కోసం అండి ఇదంతా. కొంచెం ఉడికే వరకు బాగా కలుపుకుందామండి. కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు బాయిల్ అయి ఉన్న మిల్క్ ఉన్నాయి కదా, అవి స్లోగా పోస్తూ మనం దీన్ని ఉంట కట్టకుండా చక్కగా గిలకొట్టుకుందాం. చక్కగా కలుపుకుందామండి. రెండు కప్పులకు 1/2 లీటర్ అయితే పడతాయండి మంచి గ్రేవీ కోసం. మ్యాక్రోనీలో ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉంటాం కాబట్టి మన టేస్ట్ని బట్టి వేసుకుందాం, లేకుంటే లేదు. మంచి గిలగొట్టుకోవాలండి, ఉంట కట్టకుండా. కొద్దిగా పాలు పోస్తూ ఇప్పుడు గ్రేవీ తయారైపోయింది. మనము మ్యాక్రోని తీసేసుకుందాం, చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనము చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. ఫస్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందామండి, ఒక స్పూన్ అట్లా. వేసేసుకుందాం మొత్తం. చక్కగా కలిపేసుకొని ఇప్పుడు కొట్టి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం.
ఇప్పుడు చీజ్ కూడా వేసేసుకుందామండి. మెల్ట్ అయిపోతుంది చక్కగా. మన పాస్తా అయితే వైట్ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.